ఆరోగ్యంగా శక్తివంతంగా తేజోవంతంగా అయినట్టుగా భావన చేస్తూ శరీరంలో అన్ని అవయవాలు సున్నితంగా మర్దన చేసుకోండి. మళ్ళీ రెండు చేతుల్ని బాగా రాపి చేయండి. తల నుంచి బాగా ముగ్గురిని నిలుపుకుంటాం కదా, నిలుపుకొని వంచుతాం కదా, చాలాసేపు శక్తి కొరత ఉండాలి. అంత కండిషన్ లేదు, ఎంతసేపు ఉండాలని ఏం లేదు. శరీరం సహకరించినట్టు ఉండాలి. చేయగా ఎక్కువసేపు ఉండగలుగుతారు. అంటే ఊపిరి తీసేస్తాం కదా, మీరు చెప్తారు ఊపిరి మళ్ళీ పైకి లేచినాక ఊపిరి అంటారు. అది మధ్యలోనే ఎక్కువసేపు ఉండకండి, కాసేపు ఉండండి, మళ్ళీ పైకి యథాస్థితిలోకి రండి. అలా చేయగా కొన్ని రోజులకు మనం ఎక్కువసేపు ఉండగలుగుతాం. అభ్యాసం అవుతుంది. ఇంకా బాగా నాకు ఇంకా పొడుగు కావాలి. ఎంత పొడుగు అయినా కానీ ఆ యొక్క కంఠం ఇక్కడ ఈ పెద్దలు ఉంటే వాళ్ళకి ఇంకా నాలుగు పొడుగు కావాలి. కొంత ఈ కంఠంలో కొంత చిన్నగా ఉన్న వాళ్ళకు తొందరగా అవుతాయి. దాంతో ఆధారపడుతుంది. నాలుగు ఇంకా పొడుగు కావాలని అర్థం. ఇంకా ఈ నాలుగు ఎక్సర్సైజ్ బాగా రెగ్యులర్గా చేస్తే నాలుగు పొడుగు అయిపోయిన చేస్తే చాలా బాగా చేసుకోవాలి. జన్మలో కదా వాసన కూడా టీవీ జోలికి వెళ్ళకుండా చక్కగా సపట్టి భోజనం ఉపకారాలు తగ్గించుకొని ఆకుకూరలు కూరగాయలు బాగా తీసుకుంటే క్రియ బాగా చేసుకుంటే అదే కంట్రోల్ వస్తుంది. జాగ్రత్త చేసుకుంటే కూడా కంట్రోల్ వస్తుంది. నోరు కట్టలేకపోతే ఇంకా బ్రహ్మదేవుడు కూడా రక్షిస్తుంది. లేదు అట్లా ఎక్కువసేపు కుంభకం చేయకుండా తక్కువ చేయాలి. మధ్యలో నార్మల్ బ్రీతింగ్ రాకుండా చూసుకోవాలి. అలా చేయగా అభ్యాసం అయినాక ఆటోమేటిక్గా ఎక్కువసేపు పెంచుకోవాలి. చేయొచ్చంటే అస్తవ్యస్తంగా చేసి మరి లోకం చెప్తే మీరు చెప్పిండ్రు నేను చేస్తాను. అభ్యాసంలో చేసుకోవచ్చు. అభ్యాసం చేయడంలో ప్రయోగాలు చేయవచ్చు. మూలాధారం నుంచి తీసుకోండి, ఆజ్ఞాతికరం నిలుపుకోండి, మనం తీసుకొచ్చి మూలాధారంలో వదలండి అంటాం. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారానే వదలడం జరుగుతుంది. కాకపోతే అన్ని ఇక్కడ కంఠం ద్వారా ఈ యొక్క సూక్ష్మనాడి ఉంటే జరుగుతుంది. సూక్ష్మనాడి ఉంటే తీసుకున్నట్టుగా భావనాయుక్తంగా చేస్తాం కాబట్టి ఇక అంతర్ముఖ ప్రాణాయం అవుతుంది. కనుక అలా చేయగా అది అనుభవంలోకి వస్తుంది. లైట్గా రాదు, లైట్గా రాడి తీసుకుంది. ఏమన్నా ఎత్తున్నా తిని వెళ్ళండి. భోజనాలు ఉన్నాయి 6 గంటలు సరే వెళ్ళండి. ఉదయం తెల్లవారుజామున 3 నుంచి 6 లోపల 1 గంట, సాయంత్రం 6 నుంచి 3 లోపల 9 లోపల 1 గంట చేసుకుంటే అప్పుడు సూర్యుడు ఉంటారు, వాతావరణం చల్ల ఉంటుంది. అప్పుడు డ్యూటీలు కూడా ఉండవు. ప్రశాంతంగా కూర్చొని చల్లని వాతావరణం ఉంటుంది. యోగానికి అనుకూలమైన సమయం చేసుకోవచ్చు. ఏం కాదు, మోసం రాత్రిపూట ఇంకా చాలా పడుతుంది, అంతా నిద్రపోతుంది. ఎంటీ స్టమక్ కూర్చొని చేసుకోవాలి. అర్ధరాత్రి 12 కూడా చేసేయచ్చు. కుర్చీలో కూర్చున్న పర్వాలేదు కానీ వంగి కూర్చోవద్దు. ఒక మహాముద్ర వదిలేసాను. మిగతా ముద్రలన్నీ చేసుకోండి. కుర్చీలో కూర్చున్న మేల్దాన్ని టైట్ పెట్టుకొని చేయండి. కుంభకాన్ని వెళ్ళి తక్కువ చేయాలి. ప్రాణాయామాన్ని ఒకేసారి ఎక్కువ సాగ చేయకుండా మెల్లమెల్లగా అభ్యాసం చేసుకోవాలి. అభ్యాసం చేసుకుంటే ఈ ఎవరికైతే కఫము, ఆయాసము, సైనస్ ప్రాబ్లం ఇవన్నీ తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. ఈ ప్రాణాయామం నాన్ స్టాప్ ప్రాణాయామం కనుక ఇది బాగా మెల్లమెల్లగా క్రమంగా పెంచుతూ పోతున్నారు. రెగ్యులర్గా గ్యాప్ లేకుండా రెగ్యులర్గా చేస్తూ క్రమంగా పెంచుతూ పోతుంటే ఆటోమేటిక్గా దానికి కంట్రోల్ వస్తాయి. లెంగ్స్ బలంగా ఏర్పడతాయి. ఆయాసం, ఉపవాసం ఎటువంటి ఉండదు. అదే అన్ని కంట్రోల్ వస్తాయి. సాధన చేయాలి. సాధన పెంచినప్పుడు సాధ్యం అవుతుంది. దీనికి రూపాయి ఖర్చు లేదు కదా, ఓపిక మీద చేసుకోవాలి. యోగం లేకుండా ధ్యానం కుదరదు. బ్రహ్మదేవుడికైనా అసలు ఋషులు చిక్క వాళ్ళు కాదు, తెలివిగా తప్పిన వాళ్ళు కాదు. ఋషులు ఒక క్రమ పద్ధతిలో అందించారు. ఏబీసీడీలు లేకుండా పుస్తకం చదవగలుగుతాం? చదవలేవు కదా. అంతేనే కదా. వంతులు ఏబీసీడీలు మనకు
బిగినింగ్ కదా అది. కనుక అలాగే ఇంట్లో పర్ఫెక్ట్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా పుస్తకం చదవడం మీరు చేయొచ్చు. ధ్యానము శరీరము మైండ్ సహకరిస్తుంది. ఈ మనసు నిద్రలోకి వెళ్ళిపోతే ఇంకా ఏం ధ్యానం కుదురుతుంది? కూర్చున్నాకనే నాడి శుద్ధి లేక నిద్ర మత్తులోకి జారుకుంటుంది. 7-8 గంటల రోజు నిద్ర వచ్చినాం, బ్రహ్మజ్ఞానం వస్తుందా? పశువు పక్షులు క్రిమి కీటగా అన్ని నిద్రపోతున్నాయి. వాటితో నిద్రతోటి ధ్యానం వస్తుంది. నిద్రతోటి మోసం వస్తే అన్ని మోసాన్ని వస్తుంది అన్నిటికీ. అర్థం కదా? అలాగే ఇక్కడ ధ్యానం చేస్తే వెంటనే మనసు అంతర్ముఖం అవుతుంది. ఇది చేయకుండా మనం ధ్యానం చేస్తే నాడి మండల శుద్ధి అంతే. నాడి మండల శుద్ధి లేకపోతే ధ్యానం కుదరదు. ప్రాణాయామ బాగా చేయాలి. ఈ 6 ముద్రలు బాగా వేసి ధ్యానం చేస్తే నాడుల్లో శక్తి నింపాలి. నాడుల్లో శక్తి లేదు. ఎప్పుడైతే నాడులు శుద్ధి లేకుండా నాడుల్లో బ్లాక్స్ ఏర్పడ్డాయనుకో దానివల్ల పక్షవాతం వస్తుంది. నాడులు బలహీనమైనప్పుడు, నరాల్లో బలం లేనప్పుడు పక్షవాతం అన్ని రోగాలు అటాక్ అవుతాయి. గుర్తుపెట్టుకో. శరీరం శక్తివంతంగా ఉన్నప్పుడు ఏ రోగం రాదు, వచ్చినా కంట్రోల్ అవుతుంది. ఇమ్యూనిటీ పవర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇక శరీరం శక్తివంతం లేనప్పుడు, ఇమ్యూనిటీ పవర్ లేనప్పుడు ఏ రోగం అటాక్ అయినా చిన్నపిల్లల శరీరం ఏది తట్టుకోలేదు, వృద్ధుల శరీరం ఏది తట్టుకోలేదు. అంతే కదా? మంచి వయసులో ఉన్నప్పుడు అన్ని తట్టుకుంటుంది. అవునా? అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలన్నా, నాడు శక్తివంతంగా తయారవుతావాలన్నా ప్రాణాయామ అభ్యాసం బాగా చేయాలి. ఎటువంటి నరాలు సత్తువడిపోయిన వాళ్ళు కానీ, పక్షవాతం ఉన్న వాళ్ళు కానీ, వాతం ఉన్న వాళ్ళు కానీ ప్రాణాయామ బాగా చేయండి. నాడులు శక్తివంతంగా అయితే దాంతో పాటుగా సాధన చేయాలి. అర్థం కదా? మందులు సస్యదాకా తినమంటే తింటారు, సాధన మాత్రం వద్దు దేవుడు అంటారు. అర్థం కదా? సాధన మీ చేతిలో ఉంది కదా. దేవుడు నాకు ఎందుకు ఇచ్చిన వాళ్ళకి కూర్చొని సాధనకి అన్ని కంట్రోల్ అవుతాయి. చెప్పండి. ఒక బుట్ట నీళ్ళు తాగు, గోరువెచ్చని నీళ్ళు పక్కన పెట్టుకో. గోరువెచ్చని నీళ్ళు ఒక బుట్టగా తాగి ప్రాణాయామం చేసి సుఖంగా చేయగలుగుతాం. ఎవరైనా దగ్గు వచ్చినా, కొంచెం గొంతు ఆరిపోయినా ఋషులు కమాండలు ఎంత చేసుకుంటారు, ఆచరణ చేసుకుని ప్రాణాయామం చేస్తారు. అర్థం కదా? ప్రాణాయామం చేస్తుంటే కొంతమంది గొంతు ఆరిపోతుంటుంది. కుండలో తాగొద్దు, గోరువెచ్చని నీళ్ళు మాత్రమే తాగాలి. అర్థం కదా? ఫ్రిడ్జ్లో నీళ్ళు, కుండలో నీళ్ళు తాగొద్దు. దగ్గు, సర్ది, అలర్జీ నీళ్ళు అన్ని ఉండేటోళ్ళు ఫ్రిడ్జ్ నీళ్ళ జోలికి వెళ్ళొద్దు. కుండల నీళ్ళు కూడా తాగకూడదు. కేవలం గోరువెచ్చని నీళ్ళే లైఫ్ లాంగ్. అర్థం కదా? గోరువెచ్చని నీళ్ళే తాగలేదు. పొడి దగ్గు, ఆస్తమా ఇటువంటి ఉన్నప్పుడు గోరువెచ్చని నీళ్ళు తాగి ఇది పోతుంది. చల్ల నీళ్ళు తాగొద్దు, కుండల నీళ్ళు తాగొద్దు. ఎండాకాలం అయినా వేడి నీళ్ళు తాగినా ఏం కాదు, అభ్యాసం ఉన్నది. ఇంకా మంచిదే అనుకుంటారు. చల్ల నీళ్ళు మంచిది అనుకుంటారు. చల్ల నీళ్ళు కాదు, చల్ల నీళ్ళు రోగం. చేయొచ్చు. సాధన చేసుకుంటే తగ్గిపోతాయి, అన్నీ తగ్గిపోతాయి. చేసుకో 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 మంచి చదువు. ఏదైనా ఆయుర్వేద మెడిసిన్ వాడిన పర్ఫెక్ట్ డాక్టర్స్ ఉన్నారు. దాంతో పాటు సాధన చేసుకో. కొంచెం రకరకాల ఎలర్జీలకు వచ్చి రకరకాల రక్తం శుద్ధి లేక రకరకాల వస్తుంది. అర్థమైందా? చేయాలి, ఎక్కువ సెట్లు వేయాలి. ఇంకా కొంచెం ఈ మునగాకు పొడి బెల్లం తేనె కలుపుకొని తింటుంటే ఈ వాయువాతాన్ని శరీరంలో కొట్టేస్తాయి. అలాగే మునగాకు పొడి పాలలో వేసుకొని తాగినా పర్వాలేదు, ఈ యొక్క శరీరంలో ఉండే ఈ వాయువాతాన్ని కొట్టేస్తాయి. ఎవరైనా తాగవచ్చు. పక్షవాతం ఉన్న వాళ్ళు, నరాలు సత్యబడి పోయిన వాళ్ళు ఇవన్నీ తాగడం వల్ల నరాలు శక్తివంతంగా అయితే ఎముకలు బలంగా ఉంటాయి. వాయువాతం ఉన్న వాళ్ళు కానీ పాలలో కలుపుకొని తాగు. మునగాకు రసం అనేది కాదు, ఏదైనా పచ్చిదైనా సరే, ఎండుదైనా సరే, ఏదైనా తాగవచ్చు. ఆయుర్వేదంలో మెడిసిన్ వాడండి. దాంతో పాటుగా కేచర్లో ఎంత వెళ్ళాలి, నాటకం కోల్డ్ చేసి పెట్టుకో. కేచర్లో జన్మలో తీపి తినకు. జన్మలో అర్థం కదా? ఇక్కడి నుంచే కాశీ గంగలో వదులుతున్న తీపి అని వదిలేసి మనసులో కాశీ వెళ్ళనక్కర్లేదు. ఇక్కడ కాశీలో గంగలో వెళ్ళినప్పుడు వెళ్తున్నా కదా, మనసుతోటే కాశీ ప్రయాణం చేయి. నేను కాశీ వెళ్ళినా గంగలో మునుగుతున్నా, గంగ మాత్రం నాకు స్వీట్ చాలా ఇష్టము, నీకు త్యాగం చేస్తున్నా. నా జీవితంలో త్యాగం లేని యోగం లేదు అంటున్నారు కదా, తీపి నేను త్యాగం చేస్తున్నా. జన్మలో తీపి వాసన కూడా చూడను అని అనుకో. అట్లా తర్వాత ఉప్పు కారాలు తగ్గించుకో, ఆకుకూరలు బాగా తిను,
కూరగాయలు బాగా తిని శాకాహారమే సప్పగా చేసుకొని అవి ఎక్కువ తీసుకొని శాకాహారం తీసుకొని చేసే ముద్రలు ఎల్లవేళ ఉండి క్రియ బాగా చేయి అన్నీ కంట్రోల్ వస్తాయి. పుల్లటిని చేతికి ఎక్కువ తీసుకో. పుల్లటి మధ్యగా పుల్లటి రేగులు పుల్లటి ఆపిల్స్ పుల్లటి అదే దానిమ్మ ఏవైనా సరే పులుపు పండు తిను, పుల్లటి కూరగాయలు తిను, పుల్లటి ఏవైనా ఎక్కువ తీసుకో. చేతులు తీసుకో. కాకరకాయ కూర బాగా కొంచెం మీకు చేతులు ఏవైనా తీసుకో. ఇక తర్వాత ఉప్పు కారాలు తగ్గించి ఇది తీసుకోండి. తీసుకొని సాధన చేస్తే కంట్రోల్ వస్తుంది. ఎప్పుడైతే ఈ క్రియని బాగా నిరంతరంగా చేసుకునే వాళ్ళు ఉన్నారనుకో ఇంకా వాటితో పని ఉండదు. ఇప్పుడు ఓనమాలు వచ్చిన తర్వాత ఇంకేం అవసరం మళ్ళీ అది ఓనమాలు తీసుకుంటూనే ఉండవలసిన అవసరం లేదు కదా. ఒక స్థితిలో ధ్యాన స్థితిలో వెళ్ళిన తర్వాత మనసు లయం అయిందంటే మనసు లయానికి ఇవన్నీ పూజలు హోమాలు జపము తపము తీర్థయాత్రలు ఇవన్నీ నానా రకాల నియమాలన్నీ కూడా మనోలయం కోసమే. ఇక మనోలయం జరిగినాక ఇవన్నీ ఎందుకుంటాం? ఆ మనోలయం ఈజీగా ప్రాణాయామం జరుగుతుంది. ప్రాణాయామం వెంటనే మనోలయం జరుగుతుంది. ఇంకా కంగారు పడనక్కర్లేదు. అపచారం చేస్తే నేను ఎత్తున్న పూజ చేయకపోతే జపం చేయకపోతే అని కాదు. దైవానికి నిజమైన భక్తి అంటే భగవంతునికి సిలిండర్నెస్, భగవంతునికి సమర్పణ. భగవద్గీత మొత్తం చెప్పిన తర్వాత చివరి శ్లోకంతో ఏది చేత కాకుండా శరణాగతి కలిగి ఉంటుంది, శరణ్ అయి ఉంటుంది అన్నమాట. అంతే ఇక అందుకే శరణాగతి నిజమైన భక్తి. ఆ శరణాగతి కలిగి ఉండండి, విచారణ చేయండి, ధ్యానం చేయండి, ప్రాణాయామాభ్యాసం చేయండి. ఈ 4 వలన మనసు లయం అయిపోయింది. మనసు నింపక ఎంత భక్తి చేసినా దానివల్ల 0 బెనిఫిట్. మనసు నిలిపి చేస్తుంది ధ్యానం 100% ఫలితం వస్తుంది. నెక్స్ట్ ఏం డౌట్ ఉండేవా? ఇక్కడ కొంచెం ఇక్కడ లేడీస్ ఇక్కడ వస్తున్నారు. ఇక్కడ అలాగే పక్షవాతము, అలాగే మన కాళ్ళ చేతులు తిమ్మిళ్ళు రావడము, నరాలు శక్తివంతంగా లేవు, వీక్గా ఉన్నాయి. అర్థంగా ప్రాణాయామతోటి నాలుగు శక్తివంతంగా తయారవుతాయి. ప్రాణాయామ బాగా చేయి, మహాముద్ర బాగా వేయి, శరీరాన్ని ఫిట్నెస్ ఉంచుకో. అర్థంగా మరణాంశాలు తీసుకోకండి. అర్థం కదా, భగవంతుడు మీ మీద శత్రువు కాదు. అర్థంగా విపరీతమైన బయట తీసుకోవడము, స్మోకింగ్ చేయడము, టైంకి తినకపోవడము, లేకపోతే బిజీ అని టైంకి తినకపోవడము, అస్తవ్యస్తమైన ఆహార నియమాలు పాటించకుండా అస్తవ్యస్త సమతుల్యత పాటించకపోవడం వలన నానా రకాల కారణాల చేత శరీరం అంతా బలహీనత అయ్యి, నాడులు బలహీనత అయ్యి, శరీరము సచ్చు పడిపోయి, నరాలు శక్తి లేకుండా అయిపోయి పక్షవాతం, ముఖ పక్షవాతం, కొంతమంది పిడిసొచ్చి పడిపోవడము, ఇవన్నీ కూడా నరాల బలహీనత కారణం. నరాల బలహీనత ఉన్నప్పుడు ఏం చేయాలి? నరాలు శక్తివంతంగా చేయాలంటే ప్రాణాయామ అభ్యాసం చేయండి, మంచి పోషకాహారం తీసుకోండి, ఆహార నియమాలు పాటించండి, మధుమాంసాలు మానుకోవాలి. అర్థం కదా, వైర్ మానుకోవాలి, నాన్ వెజ్ మానుకోవాలి, స్మోకింగ్ మానుకోవాలి, మంచి ఆకుకూరలు తినండి, నాలుగు శుద్ధి అవుతుంది, నాలుగు శక్తివంతంగా చేయాలి, రక్తం శుద్ధి అవుతుంది. రక్తం శుద్ధి లేకుండా కూడా నాలుగు బలహీనం అవుతాయి. రక్తం శుద్ధి కావాలంటే ఏం చేయాలి? ఆకుకూరలు బాగా తినండి, రకరకాల మిక్సింగ్ ఆకుకూరలు బాగా తినండి, కూరగాయలు కూడా బాగా, అన్ని రకాల కూరగాయలు, అన్ని రకాల పప్పులు ఉంటాయి కదా, మిక్సింగ్ పప్పులు తీసుకోండి, మునగాకు తీసుకోండి, బాగా కూర చేసుకోండి, మునగాకుని బాగా ఆకుకూరలు చేయండి, తినండి. అయితే ఈ విధంగా తీసుకొని ఆహార నియమాలు చక్కగా పాటించి ప్రాణాయామ అభ్యాసం బాగా చేయడం వలన నాలుగు శక్తివంతంగా అవుతాయి. అర్థమంట ఆల్రెడీ ఒక ఆయన చెప్పిన మళ్ళీ ఇట్లా చూపిస్తున్నాం. అర్థమైంది కదా, చూసిరా అంటే కాల్చి ఉండాలి, కాల్చాలి, అంత కాల్చి రావాలి. అర్థమైంది కదా, ఒకసారి క్యాచ్ చేయాలి ఎంబడే. అర్థమైంది కదా, ఇంకొక ఆయన వచ్చేస్తుంది ఇంటింటారు చాలా, ఇక్కడ నరాల వీక్నెస్ ఉన్నాయండి. అర్థమైంది కదా, ఇదంతా నరాల వీక్నెస్ అందరికీ ఒకటే మెడిసిన్. అర్థమైంది కదా, చేతి ఉందని, కాళ్ళు ఉందని, ఎకరాలు ఉందని, అందరూ ఈ విధంగా పాటిస్తే ఆటోమేటిక్గా నాలుగు శక్తివంతంగా అవుతాయి. మహాముద్రని బాగా వేయండి. ఇంకేం పని, కింద కూర్చోలేకపోతే కుర్చీలో కూర్చోండి, నాన్ స్టాప్ దగ్గర దయ్యం పెట్టినట్టునే 24 గంటలు అందులోనే ఉండండి. వ్యక్తి స్తంభం చూసుకొని సాధన చేయండి. వర్క్ చేసిన తర్వాత 3 అవర్స్ గ్యాప్ చేయండి, మళ్ళీ 3 అవర్స్ నాన్ స్టాప్ చేయడమే. అది దానికోసమే మునగాకు చెప్పింది. అర్థమైంది కదా, ఎముకలు శక్తివంతంగా తయారు కావడం కోసమే అది రెగ్యులర్ వాడండి. చెప్పండి. కాఫీ టీ ఎక్కువ తాగేదానికి నాలుక వాడద్దు. ఎందుకంటే ఉన్న టేస్ట్ పోతుంది, నాలుకలో రుచి చచ్చిపోయింది. అందుకనే ఎంత కమ్మ పట్టినా కానీ రుచి లేదు, ఆకలి లేకుండా తింటున్నాం, రుచి లేదు. బాగా ఆకలినప్పుడు ఆవులు మట్టు ఆవకాయ పచ్చడైనా అమృతం లాకుంటుంది. అర్థమైంది కదా, టీలు కాఫీలు తిని నాలుక చెడిపోయింది,
తాగి అర్థమైంది కదా. మసాలాలు ఇలాంటి రోడ్డు మీద తిండి తినడం వల్ల కూడా నాలుకలు చెడిపోయినాయి. ఎవరైతే అపరివారం తింటారో వాళ్ళ నాలుక అమృతం లాగా ఉంటుంది. ఏది వేసిన నాలుక మీద నాలుక టేస్ట్ బాగా పనిచేస్తుంది వాళ్ళకి. అర్థమైంది కదా. ఈ చెదారం రోడ్ల మీద తిండి తిన్న తర్వాత నాలుక పని చేయదు. అర్థమైంది కదా. కనుక ఆకుకూరలు బాగా తినండి, కూరగాయలు బాగా తినండి, సఫాయి చేసుకోండి, కూరలు ఎక్కువ తినండి, రొట్టె కానీ అలాగే అన్నం కానీ తక్కువ తినండి, కూరలు ఎక్కువ తినండి, సఫాగా చేసుకొని. కూరల్లోనే శక్తి ఉంటుంది. నార్త్ ఇండియన్స్ చూడండి కూరలు ఎక్కువ తింటారు, దానివల్ల డైజెషన్ సిస్టమ్ తొందరగా పనిచేస్తుంది, శక్తి కూడా ఎక్కువ అందుతుంది. అట్లా ఆ విధంగా మీరు పచ్చి తరకారీలు తినొచ్చు. ఏమైనా పచ్చివి చాలా మంచి తినొద్దు, అది మసాలా వస్తుంది. వెల్లుల్లిపాయలు తినకూడదు. అన్నం బాగా తినండి, కేజీలు తినండి. అర్థం ఎందుకు చెప్తున్నాం? అన్నం గ్యాస్ ట్రబుల్, మలబద్ధకం పోతుంది, వాయువాతాలు తీసేస్తుంది, కపరోగాలు తొలగిస్తుంది, అన్ని తొలగిస్తుంది, వాయువాతాలు కొట్టేస్తుంది. తినండి. అల్లం తినకనే కాళ్ళ నొప్పులు వస్తున్నాయి, అల్లం తినకనే శరీరంలో వాతము, కపము, కపరోగాలు వస్తున్నాయి. తింటలేరు, అన్నం వేరే తింటున్నారు, ఫ్యాషన్ అయిపోయింది. అర్థమైందా? ఏది తినొద్దంటారో దాని మీద నాలుకలు చదువుతారు. అవునా కదా. ఏది తినొద్దంటారు, ఏది తినమంటున్నా అల్లమే నా ఏం లాభము అంటారు. అర్థమైంది కదా. అల్లం కేజీలు తినండి అంటున్నాం కదా. రోజు కూరల్నే 100 గ్రాములు 200 గ్రాములు వేయండి. అర్థమైంది కదా. లేదండి, ఎంత ఎక్కువ వేస్తే కారం ఉంటుందంటే ఉప్పు కారం తగ్గియండి, కారం పొడి తగ్గియండి. సరిపోయి మునగాకు పొడి పాలు వేసుకొని తాగాలి. మునగాకు పొడి అంటే ఈ మునగాకు వస్తుంది కదా, దాన్ని ఎండించి పొడి నీడలో ఎండించి పొడి చేసి ఒక డబ్బా నింపి పెట్టుకొని ఒక 4 స్పూన్లు పాలు వేసుకొని తాగితే కాల్షియం జరుగుతుంది, కాలం నొప్పులు పోతాయి. నెక్స్ట్ చెప్పిన ఆల్రెడీ ఆ నొప్పులు పోతాయని చెప్పిన. అర్థమైందా? మునగాకు పొడి పాలలో కాదు చేయాలి. ఉదయం సాయంత్రం చేస్తే చాలా మంచిగా ఉంటుంది శరీరం. నార్మల్ మెడిటేషన్ కూర్చుంటే నిద్ర వస్తుంది, తలపోటు వస్తుంది, ఇంకా రోగాలు కూడా వస్తాయి. ఒక కామెంట్ ఇంత పెద్ద లిస్ట్ గంట సేపు చదివితే బెడ్లు రాగా. అర్థమైందా? ఓకి నిద్ర తినడం, ఓకి కూర్చోవడం. అర్థమైందా? దాంట్లో ఏముంది? తెలుసో తెలియకుండా రాంగ్ మెడిటేషన్ నేర్చుకున్నారు, రాంగ్ మార్గంలో వెళ్ళింది. అర్థమైంది? రైట్ మెడిటేషన్ రైట్ మెడిటేషన్ కుదురుతుంది. జ్యోతి ముద్ర వేస్తాం కదా, ఇట్లా పెట్టుకోనా కంటి పాపల మరి ముక్క దగ్గర ఒక ఇది ఇక్కడ కంటి పాపల సంతలు నేను చూడండి అన్నప్పుడు కళ్ళు పూసుకుంటాను. అబ్జర్వేషన్ చేయండి. కొత్త వాళ్ళంటే కళ్ళు పూసుకొని ధ్యానం చేస్తారు. సరే పర్వాలేదు. వీడియో చూసుకొని బాగా ప్రాక్టీస్ చేస్తాం. చేయండి 1 వీక్. ఇప్పుడు ప్రాక్టికల్ వీడియో ఉంది అనుకోండి, అది ముందర పెట్టుకొని 1 వీక్, వారం రోజులు ముందర పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏమైనా డౌట్లు వస్తే క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియోలో డౌట్లు క్లియర్ చేసుకోండి. ప్రతిసారి రావాలంటే దూర ప్రాంతాల్లో రాలేరు కదా. నేను సక్కగా చూడకపోతే జనాల్లో ఇది అది అనుకున్నా కానీ ముందర ఉంది కదా. ఇప్పుడు ఒకసారి చూశారు కదా, ఇప్పుడు ధైర్యంగా చేస్తారు. డైరెక్ట్గా వీడియో పెట్టించాలంటే ధైర్యం సరిపోదు. ఇప్పుడు ఒకసారి క్లాస్ చేశారు కనుక దాన్ని ముందర పెట్టుకొని రోజు ప్రాక్టీస్ చేయండి. 1 వీక్ 10 డేస్ ప్రాక్టీస్ చేయండి. తర్వాత వీడియో లేకుండా ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే కూడా క్వశ్చన్స్ ఆన్సర్స్ వీడియో వేరే ప్రశ్నలకు జవాబులు ఉన్నాయి. ఆ డౌట్స్ తీర్చుకోండి. ఏం వండుకోవాలి, ఎట్లా వండుకోవాలి, ఎట్లా తినాలి, వాటి గురించి కూడా పెట్టండి. చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటే హెల్త్ టిప్స్ అని వాటి గురించి పెట్టండి. భగవద్గీత, పతంజలి సూత్రాలు, ఉపనిషత్తులు, వాటి గురించి వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా. కన్నడలో లేదు స్వామి. ఇంకా తెలుగు స్పష్టంగా నువ్వు చదువుతున్నావు. ఆ పుస్తకాలకు సర్కారు కన్నడ చదివేది. అదే అమ్మా, ఆ వీడియోలు అన్నీ చూస్తే అయిపోయాయి. వింటావు కదా, వింటే అయిపోయాయి. కన్నడ బుక్స్ ఇక్కడ ఉంటాయి. ఇప్పుడు తెలుగు ప్రాంతంలో అర్థంగా దాని ఫాలోగా ఇంకా అన్ని అందులో పొందుపరచడం జరిగింది. అర్థంగా ఏదైనా ఇక్కడ చూడండి, షుగర్ ఉన్నకు తీపి మానేయమండి. షుగర్ లేని వాళ్ళ కాదు. అర్థండి. ఆ షుగర్ ఉన్నకు అర్థం. షుగర్ ఉన్న ఏం చేసేస్తారంటే ఇప్పుడు ఒక చూడండి, ఒకరికి విషయం ఒకరికి అవసరం. అదే తీపి షుగర్ ఉన్నకు విషం. అర్థం కదా. మంచి పాయసం చేసిండు అంటే ఎన్నెన్నో మంచి హై ప్రోటీన్ కలిపినాం. అది షుగర్ లేని వాళ్ళకు అది అవసరం. అంటే ప్రోటీన్ మంచి హెల్తీ ఫుడ్. అదే షుగర్ ఉన్న వాళ్ళకు అది ఎంత హెల్తీ ఫుడ్ అని ఉంటుంది. అది వాళ్ళ పార్టీకి డిసైడ్ సమానం. ఏదైనా లిమిట్ షెడ్యూల్స్ ఉంటాయి. ఉప్పు, కారం, పులుపు, వగరు, షెడ్యూల్స్ అన్నీ అవసరమే.
అని ఏమైనా మితి తప్పితే గతి తప్పుతుంది. లిమిట్ ఏదైనా తీసుకుంటే ఏది కాదు, అవసరమైన శరీరానికి పద్ధతిలో ఏ సీజన్ వైపు పనికి వచ్చినాయి, ఏ సీజన్ పద్ధతి ఆ సీజన్లో తినాలి. షుగర్ ఉన్న వాళ్ళ కోసం షుగర్ ఉన్న ఏమి తినాలి, పుల్లటి పాలు తినాలి. పుల్లటి రైలు వాళ్ళు ఉంటాయి, పుల్లటి యాపిల్స్ ఉంటాయి, పుల్లటి పులుపు తీపి రెండు ఉంటాయి. నేరేడు పళ్ళు తినొచ్చు, అలాగే దానిమ్మకాయలు తినొచ్చు, జామకాయలు తినొచ్చు. పుల్లటి ఏదైనా తినొచ్చు. పుల్లటి చేసి ఎక్కువ వాడాలి, పుల్లటి మధ్యలో తీసుకోవచ్చు. అట్లా కనుక ఏ సీజన్ సీజన్ వైపు ఫ్రూట్స్, ఆకుకూరలు, కూరగాయలు అన్ని రకాలు ఏదైనా లిమిట్ అన్నమాట, మితి తక్కువ. తీసుకోరాదు, బెల్లం తినాలి. ఎవరు చెప్పింది కాటి బెల్లం ఇక వాడమంటారు, కానీ ఏ బెల్లం అక్కడనే లేదు. అయిపోయింది. అంటే ఫ్రీడమో ఫ్రీడమో నడుస్తుంటుంది స్టార్టింగ్ కొత్త వాళ్ళకి. తర్వాత చేయగా సుష్మన యాక్టివేట్ అయ్యి సుష్మన యాక్టివేట్ నడుస్తుంది. స్వామి మధ్యలో ఎక్కడైనా చక్రం దగ్గర ఆగితే కాన్సన్ట్రేషన్ కష్టం, అంటే అనాహత దగ్గర ఆగిపోయింది అనుకోండి, ఆజ్ఞాకాలం వరకు అది ఆ స్థితికి రాదయ్యా, చాలా టైం పడుతుంది. కంగారు బ్రెయిన్ కొన్ని ఉపన్యాసాలు చేస్తున్నారా తినేదాన్ని భోజనం వండేది చాలా వేస్ట్ అయితే చాలా వండేసిన తినేదాన్ని లైఫ్ సాధనకి భోజనానికి మధ్యలో ఎంత సాధన చేసిన తర్వాత 1/2 అవర్ తర్వాత భోజనం చేసుకోవచ్చు, ఇబ్బంది మంచిది. అందరూ తినేసేదాన్ని భోజనాలు చాలా ఉన్నాయి. శ్వాసని దృష్టిని అక్కడే నేర్చుకోవాలి, దృష్టి అక్కడే నేర్చుకోవాలి, శ్వాసని అక్కడనే నేర్చుకోవాలి. ఇక్కడ కింద నుంచి అంటే నడుం దగ్గర నుంచి ఇక్కడ దాకా అక్కడ నిలుపుకోవాలి, శక్తి కొరకు బంధించాలి, బట్టి తీసుకొచ్చి మూలాధారంలో ఇవ్వాలి. అంతే ఉండొచ్చు చేసుకోండి. డౌట్స్ ఉన్నాయా? ఏం లేవా? సరే సంతోషం. ఉదయానికి ఏమైనా డౌట్లు ఉన్నా అడగండి. మళ్ళీ తర్వాత 4 గంటల క్లాస్ ఉంటుంది. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉన్నా అడగండి. ఇక కంటిన్యూస్ జరుగుతూనే ఉంటుంది. ఉన్నాయా ఇంకేమన్నా? అంటే ఆల్రెడీ 1 గంట కింద అన్ని చేసి ఉంటావు కాబట్టి నార్మల్ ఈ ప్రాణాయామం ఉంటుంది కదా, కూర్చుని ప్రాణాయామం ఒక 50 ప్రాణాయామం చేసి ధ్యానం చేసుకో. ఇబ్బంది 100 ప్రాణాయామాలు కూర్చొని చేసుకునేది కూడా చేసి ధ్యానం చేసుకోవాలి. లేకపోతే ఇక్కడ కాలం ఉంటే అది వస్తే మహాముద్ర మధ్యలో సెట్ వేయచ్చు. ఎందుకంటే కూర్చొని మనకి కాలం వచ్చినా కానీ మహాముద్ర సెట్ వేసుకుంటే మంచిది. ఇంకా ఉన్నాయా డౌట్స్ ఏమన్నా ఉంటే అడగండి. నేను వేసేసుకుంటే అడుగుతుంటాను. చేసుకోవచ్చు ఈ ఓపిక ఎంత చేసుకుంటా గ్యాప్ లేకుండా చూసుకోండి. తప్పనిసరి రోజుకు 2 సార్లు చేస్తే మంచిదే, కనీసం 1 సారైనా చేస్తే మంచిది. చేసుకోవచ్చు, నీ ఖాళీ టైంలో చేసుకో, ఖాళీ పొట్ట చూసుకో, ఖాళీ టైంలో చేసుకో. అందరి డ్యూటీలు ఒకలాగా ఉండవు కదా, డ్యూటీలు అసలు అంటే ఖాళీ సమయం చూసి చేసుకోండి. పుస్తకాలు కావాలండి ఇప్పుడు పెట్టరు, గురించి వెళ్ళిపోతారు. అందులో ఎలక్ట్రిక్స్ అని పెట్టిన అతను ఊరికే పెట్టిన వాటి కూలర్స్ పిల్లలు వాడని చెప్పండి. ఇంతవరకు షుగర్ పేషెంట్ అన్ని చెప్పిన చెప్తున్నా దాని ఫాలో ఇంకా కాలం అంటే మునగాకు పొడి ఫాలో బాగా ఉంది కదా, ఆల్రెడీ వచ్చి వాటి నుంచి చెప్పిన దాన్ని కాలు కొట్టడం మంత్ర సాధన చేస్తున్నారా? జపసాధన ప్రాణాయామంలో జపసాధన చేస్తే తొందరగా మనసు అంతరం అయ్యా మాట్లాడకండి. ఎవరు మాల చేతిలో తిరుగుతుంది, నాలుక నోట్లో తిరుగుతుంది, మనసు మాత్రం దేశం అంతా తిరుగుతుంది. ఆ మనసుని అరికట్టాలంటే ఏడు ఉంది మనకుంటే
మరొకటి నేను అడిగినారు దాన్ని కంట్రోల్ చేయాలంటే గొలుసు బలమైన గొలుసు పెట్టి ఇక్కడ కట్టేస్తే ఎక్కడ పోతుంది ఓకేనా. అలాగే మనసుకు చంచలమైన కోతి లాంటి మనసుకు ఈ ప్రాణాయామం వల్ల మనసు ఏకమవుతుంది, మనసు అంతర్ముఖమవుతుంది. మనం జపం చేస్తే ఏకాగ్రతతో చేస్తాం, చక్కగా చేసినప్పుడు చక్కగా ఫలితం. ఇది ఈ క్రియాయోగంలో 2 రంధ్రాలు ఉంట చేసే సహజ ప్రాణాయామం. అనులోమ విలోమ ప్రాణాయామం ఒకవేళ ఉల్టపల్ట చేస్తే అపాయం. ఈ 2 రంధ్రాలు ఉంట చేసే ప్రాణాయామం అపాయం లేదు, చాలా ఈజీ పద్ధతి. ఎంత ఓపుకుంటే అంత తీసుకోవచ్చు, ఎంత ఓపుకుంటే అంతసేపు వదలవచ్చు, ఎంత ఓపుకుంటే అంత బంధించవచ్చు. ఇది చాలా సింపుల్ పద్ధతి అన్నమాట. చేసుకోవచ్చు. శ్వాస మనం ఒక 20 సెకండ్లు ఆపుతున్నాం, అందులో ఎన్ని జపాలు వస్తే అన్ని జపాలు చేసుకోవచ్చు. కుంభకంలో చేయాలి, చేస్తే మనసు అంతర్ముఖం అవుతుంది. ఇక మనసు లయం కావటం కోసమే మంత్ర జపం ఇవన్నీ కూడా మనసు లయం అయితే జపంతో కూడా అవసరం లేదు. అట్లా స్టార్టింగ్లో మనసులో చంచలం స్థితి కలగకుండా ప్రాణాయామ విచారణ జపము ఇవన్నీ టెక్నిక్ల వలన మనసు ఇక్కడ చెల్లించకుండా ఉంటుంది. ఆజ్ఞాచక్ర ధ్యానం ఉత్తమ ధ్యానం. మీరు ఏ శాస్త్రంలో తీసుకురాని చూపిస్తాం వస్తుంది. సాధన మంచిగా కరెక్ట్ ప్రాణాయామం చేసి కరెక్ట్ సాధన ధ్యానం చేస్తున్నాం కరెక్ట్ ఇక్కడ వస్తుంది. తగ్గిపోతాయి లేదు, ప్రాణాయామం బాగా చేసి కంటిన్యూస్ చేయక కొన్ని రోజులు తగ్గిపోతాయి. శరీరం అన్నప్పుడు నానా రకాల సమస్యలు ఉంటుంటాయి కదా. నొప్పి ఉంటుందా? నొప్పి ఉంది. మునగాకు పొడి పాలు వేసుకొని తాగు, తగ్గిపోతుంది. బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి వాటితో. ఎవరైతే చదివితే కరెక్ట్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, చదవాలి కదా. సాధన చక్కగా చేసినప్పుడు ఇవన్నీ ఉంటాయి, అర్థశుద్ధులు అనేది ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాని మీద దృష్టి పెట్టవచ్చు, దాని మీద పట్టించుకోకపోవచ్చు. కొంతమంది ఋషులు మోక్షం కోసం చేయొచ్చు, లేదంటే ఇవన్నీ ఒట్టిగానే స్టార్టింగ్నే వదిలేయచ్చు. కొంతమంది అవే పట్టుకొని ఉండొచ్చు, అవే పట్టుకున్న వాళ్ళు మధ్యలోనే సాధన వదిలిపెట్టవచ్చు, ఉండైపోవచ్చు. ఒకటి మనం డాక్టర్ అయినప్పుడు ఇతర ట్రీట్మెంట్ చేసేది, ఆ డాక్టర్ కావాలంటే సాధనని బాగా పెంచుకోవాలి. సాధన ఎంత చేస్తే అంత ఇదే చేసుకోవచ్చు. ఫ్రీ టైంలో ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు. ఈ ధ్యానానికి మాత్రం ఒక కరెక్ట్ ఎంటీ స్టమక్ తోటి ఇప్పుడు భోజనం చేసిన తర్వాత కూడా జపం చేసుకోవచ్చు కాళ్ళతోటి. అదే ప్రాణాయామం ఎంటీ స్టమక్ ఉండాలి. అట్లా మనం ఏదైనా వాకింగ్ చేసేటప్పుడు ఎక్కడైనా ఊరికి వెళ్తున్నప్పుడు కూడా మనసులో జపం చేసుకుంటూ పోవచ్చు. లేస్తూ కూర్చున్నా తిరుగుతూ ఎప్పుడు వేళ జపం చేసుకోవచ్చు. కానీ ఈ యొక్క ప్రాణాయామకు మాత్రం ఎంటీ స్టమక్ తోటి చేయాలి. కనుక దీనికి ఒక సపరేట్ కాలిపొట్ట ఉండాలి. ఉదయం సాయంత్రాలు కేటాయించుకోండి. ఇంకా ఉన్నాయా డౌట్? మలబద్ధకానికి సంబంధించింది తీసుకోండి. యూరినా నీకా? అందరు కూడా మీరేం చెప్పారు? అది కాదు, జ్ఞాపక శక్తి చెరువు తీసుకోండి. మా కొడుక్కి జ్ఞాపక శక్తి ఏమి జ్ఞాపక శక్తి మునగాకు పొడి వాడండి. మునగాకు పొడి పాలలో వాడండి. అది మునగాకు పొడి చెప్పినా కదా, పాలలో వాడండి సరిపోతుంది. అప్పుడు తగ్గిపోతుంది స్వామి. మలబద్ధకానికి జ్ఞాపక శక్తి కూడా
ఎవరికి స్వామి మలబద్ధకానికి స్వామి మలబద్ధకానికి నాకు చెప్తాను సైడ్ జరగండి కూర్చోండి అన్న గురి చేయి బాగా సాధన చేయండి అయ్యా బాబు జ్ఞాపక శక్తి అంటే జ్ఞాపక శక్తి ఉన్నది ఇక్కడ ఇక్కడ పెట్టాలి దీని మీద పెట్టాలి నీరసం ఎక్కువ వస్తాయి ఇంకా దాంట్లో వేరే వేరే ఉంటాయి ఒకటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్కటి ఇట్లా పెట్టుకోవాలి స్వామి ఇంకా ఇరిగినది పొడి పాలలో తాగితే సరిపోతుంది మునగాకు పొడి పాలలో తాగితే సరిపోతుంది ఎక్కడి నుంచి వచ్చినావు గుంటూరా ఇద్దరు భార్య భర్తలు ఇమ్యూనిటీ పవర్ అవి అన్నీ ఇచ్చేసినాము దేనికోసం దేనికి మీరు ఇంతకుముందు నేను దాని గురించి తెలుసుకుని వాడాలనుకున్నాను దేనికి దేనికోసం మల్టీవిటమిన్ కావాలా మల్టీవిటమిన్ ఎవరికి అది డబల్ డబల్ వస్తుంది ఇంకా ఎవరికి అందరూ ఉంటుంది కదా సైడ్ ఇచ్చిన కదా ఒక్కొక్కరికి నాలుగు ఇచ్చిన అది ఇచ్చిన ఆల్రెడీ ఉంది అదే 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 అందరూ అదే వస్తుంది అన్నిటికి వస్తుంది అది వస్తుంది దగ్గర దానికి కాదు ఉత్తరికి రా ఇసు రా సంబంధించిన
ఇంకా అవన్నీ చెప్పకండి, అది కూర్చోండి ప్రశాంతంగా. సాధన చేసుకోవాలి. దేనికి ఇయనే? సాయంత్రం పెడతాం. చేప నీళ్ళలో ఆనందంగా ఉంటుంది, ఒడ్డుపైన దుఃఖంగా ఉంటుంది. మనకు మన ఆత్మలో మనసు లయమైతే ఆనందము, మనసు బహిర్ముఖమైతే దుఃఖము, అంతర్ముఖమైతే ఆనందము. శరీరాన్ని ప్రపంచాన్ని అన్ని మరిచి ఆత్మలో లీనమైపోయి ఆత్మాకారంగా ఉండండి. ప్రశాంతమైన ధ్యాన స్థితిలో ఉండండి. ఇప్పుడు ఏ ముద్రలు అక్కర్లేదు, ఏ ప్రాణాయామం అక్కర్లేదు, ఏ జపం అక్కర్లేదు, ఏమీ చేయనక్కర్లేదు. సోల్ మెడిటేషన్, ఆత్మధ్యానంలో లీనమై ఉండండి. ఇనుప కడ్డి నిప్పులో పెడితే నిప్పాకారంగా మారిపోతుంది. చిత్తము దైవంలో లీనం చేస్తే దైవాకారంగా మారిపోతుంది. నేను శరీరం కాదు, నేను ఇంద్రియాలు కాదు, నేను మనసు కాదు, నేను బుద్ధిది కాదు, నేను చిత్తాన్ని కాదు, నేను అహంకారాన్ని కాదు. చిదానంద రూపో శివోహం శివోహం. నేను సత్తు చిత్త ఆనంద స్వరూపం, ఆత్మస్వరూపం, శివస్వరూపం అయ్యున్నాను. నేను శరీరం కాదు కనుక నాకు జనన మరణాలు లేవు. నేను మనసుని కాదు కనుక నాకు సుఖ దుఃఖాలు లేవు. నేను కేవలం ఆత్మస్వరూపాన్నే కనుక నాకు జనన మరణాలు లేవు. నేను అన్ని కాలాల్లో అన్ని యుగాల్లో అంతటా సర్వవ్యాపి అయి ఉన్నాను. చక్కటి ఆత్మధ్యానంలో నిమగ్నమై ఉండండి, ప్రశాంతమైన స్థితిలో. ఇప్పుడు మామూలు వీడియో కాల్ చేసి ఉంటాను, బిల్ బోర్డు చూపించింది ల్యాప్టాప్. వేసేటప్పుడు లోపల నుంచి వేయండి. కందిపప్పు ఉంది, ఇద్దరు ఆ గరిటె తీసేయండి. కందిపప్పు ఉంది, వేసేయండి. కందిపప్పు వేసేయండి మొత్తం. కందిపప్పు ఇట్లా ధనియాల పొడి తీసుకోండి.
ఉప్పు కారం వేసినాం, మిరియాల పొడి వేసినాం. ధనియాల పొడి కూడా వేసినాం. మేడం గారు, ఇప్పుడు మీరు పొందిన అనుభవం ఏంటిది? నమస్కారం అండి. నమస్కారం. నమస్కారం. నేను గత 30-40 సంవత్సరాలుగా సాధన చేస్తూ ఈ మధ్య కాలంలో ఎక్కువ చేయడం మొదలుపెట్టాను అనమాట. ఎప్పుడంటే ఈ కోవిడ్ వచ్చినప్పుడు టైం దొరకడం అనమాట. అంతకుముందు యాజ్ అ బిజీ గైనకాలజిస్ట్ నాకు టైం అంత ఉండేది కాదు, కానీ చాలా సిన్సియర్గా చేయడం మొదలుపెట్టాను ఈ కోవిడ్ టైం అప్పుడు నేను గమనించింది ఏంటంటే బాడీ స్టెప్ బై స్టెప్ అనమాట. ఫస్ట్ ఇనిషియలీ మన శ్వాసతో క్రియాతో అది మనకి అవేర్నెస్ వస్తుంది అనమాట, మనకి శ్వాస తీసుకోవడం. దాని తర్వాత ఇన్నర్ వైబ్రేషన్స్ తెలుస్తుంది. దాని తర్వాత బిట్వీన్ ద ఐస్ మధ్యలో మనకి ఒక రకమైన కాంతి తెలుస్తుంది. సో కొన్ని నెలలు చేయడం మొదలుపెట్టిన తర్వాత లోపల ఎక్కడో గంట కొట్టినట్టు అది కంటిన్యూస్గా వచ్చేదన్నమాట. నాకు ఇనిషియల్లీ అర్థం కాలేదు అది ఏంటి అని చెప్పేసి. మీరు అడిగారు ఒకసారి మమ్మల్ని. అప్పుడు మీకు ఫోన్ చేశాను అనమాట. ఏంటండి ఇది ఇలాగా గుడిలో గంట కొట్టినట్టు టంగ్ టంగ్ అని వినిపిస్తున్నది అంటే, అప్పుడు మీరు ఒక ప్రశ్న అడిగారు, ఏమా ఈ మధ్య ఏమన్నా ఎక్కువ ధ్యానం చేస్తున్నావా అని అడిగారు అనమాట. అవునండి, కోవిడ్ వల్ల ఇంట్లో కూర్చొని ఎక్కువ ధ్యానం చేస్తున్నానంటే అది మీ నాదము ఇన్నర్ సౌండ్ అన్నారు. సో అది కొన్ని రోజులు అది చేస్తున్నప్పుడు ఉన్నిందండి, మళ్ళీ దాని తర్వాత అది పోయింది. సో దానివల్ల నాకు అర్థమైంది ఏంటంటే ఏదన్నా సరే, ఏ అభ్యాసం మనం చేస్తున్నా, యోగా అయినా ధ్యానం అన్నా, దాని యొక్క బెనిఫిట్స్ మనం చేసినంత కాలమే ఉంటుంది. సో అందుకే మనం రోజు చేస్తూ ఉండాలి. ఇప్పుడు బాగా సాధన చేసినప్పుడు వచ్చిన ఆ నాదము ఇప్పుడు నేను తక్కువ సాధన చేస్తున్నాను రావటం లేదు. అందుకే మళ్ళీ ఈ మధ్యకాలము మళ్ళీ కూర్చుంటున్నాను, నాదం వినిపిస్తుందేమో, అప్పుడు దాన్ని పట్టుకొని నెక్స్ట్ లెవెల్కి వెళ్ళొచ్చేమో అని నేను ఆశిస్తున్నాను. అంటే ఇప్పుడు మీరు గతంలో అంటే 2014లో మీ హాస్పిటల్లో క్రియాయోగ క్లాస్ పెట్టించారు, స్టాఫ్ అంతా. నాగశ్విని కూడా చేశారు అప్పుడు, మీ డైరెక్టర్ గారు కూడా చేశారు, ఫ్యామిలీ అంతా చేపించారు. మీకు శ్రద్ధ ఇంతవరకు SSY చేశారు, బాగా ప్రాక్టీస్ చేశారు, క్రియాయోగం క్లాస్ కూడా పెట్టించారు స్టాఫ్కి అంతా. అప్పుడు మీ అబ్బాయి ఇంకా డైరెక్టర్ కాలే, అప్పుడే స్టార్ట్ చేస్తున్నాడు. అంటే స్టోరీ రాసుకున్నాడు, ఇంకా తర్వాత హిమాలయ షూటింగ్కి వెళ్ళారని చెప్పారు. అయితే మీరు ఇప్పుడు కూడా మీరు అంటే మెడిటేషన్లో సోల్ లైట్ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు చక్కగా, అంటే మెడిటేషన్ చేస్తుంటే. అంటే ఇప్పుడు మీకు బాగా సీరియస్గా సాధన చేసినప్పుడు ఇన్నర్ సౌండ్ అనుభవంలోకి వచ్చింది, కొంచెము అంటే సోల్ లైట్ కూడా అనుభవంలోకి వచ్చింది.
అంటే మెడిటేషన్ చేస్తే ఆటోమేటిక్గా సహజ స్థితిలో లైటింగ్ వస్తుంది ఇక్కడ ఆజ్ఞాచక్రం వస్తుందండి. అలా వస్తుంది. కానీ అదే చెప్తున్నాను కదండి, నాకు ఇప్పుడు అర్థమైంది ఏంటంటే మనం ఎంత డీప్గా ఎంతసేపు మెడిటేషన్ చేయాలి, ధ్యానం మనం ఎంతసేపు చేస్తే అప్పుడు ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. ఇప్పుడు నేను చేసేదంతా నా దైనిక జీవితం ఈజీగా గడిచిపోయేదానికి, ఆ పీస్ఫుల్గా గడిచిపోయేదానికి, ఆ స్ట్రెస్ లేకుండా గడిచిపోయేదానికి ఉపయోగపడుతుంది నేను ఇప్పుడు చేసేదంతా. కానీ నేను నెక్స్ట్ లెవెల్ రీచ్ అవ్వాలంటే నెక్స్ట్ లెవెల్ సాధన చేయవలసిన అవసరం ఉందని నాకు అర్థమైంది. పెంచాలి ఇంకా సాధన. ఇప్పుడు అబ్బాయి సినిమా డైరెక్టర్ అయిపోయాడు నాగశ్విన్, ఇంకా అమ్మాయి డాక్టర్ అయిపోయింది, ఇంకా మీరు ఇప్పుడు రిటైర్మెంట్ స్థితిలో ఉన్నారు ఇద్దరు భార్యాభర్తలు. మీరు అన్నారు స్వామీజీ నేను పెంచుతాను, ఇంకా నేను రిటైర్మెంట్ అయినాక ఇక్కడే తపస్సు చేస్తాను, ఇంకా సాధన పెంచుతాను అన్నారు. అప్పుడు శరీరం సహకరించదమ్మా, ఇప్పటి నుంచే పెంచండి అని అనేవారు. నేను అప్పుడప్పుడు అంటుంటే అనేవారు. ఇప్పుడు అర్థమవుతుంది దానిది. అయితే మనం ఇప్పుడు ఈ మధ్య నాకేం తెలిసిందంటే మన పని చేస్తున్నా కూడా ఈ సాధన మనం చేయొచ్చు, కానీ మన టైంతో మనం రూత్లెస్గా ఉండాలి. అంటే మనం చాలా కఠినంగా మన టైంది మనము ఉపయోగించుకోవాలి. అది ఈజీ అనమాట. ఎవరో ఒకరు పిలిస్తే లేదా ఒకటి ఎమర్జెన్సీ వస్తే మనం వెళ్ళాల్సిందే, మన బాధ్యత మనం తీర్చుకోవాలి. కానీ అది డెలిగేషన్ అనేది మనము పెరిగే కొద్దీ మనం అది అవలంబించుకోవాల్సిన అవసరం ఉంది. ఏది ఇంపార్టెంట్ ఇది ఈ వయసుకి అంటే ఈ వయసు అని కాదు, చిన్న వయసు నుంచే మెడిటేషన్. నేను నా 6th క్లాస్ నుంచి ఈ యొక్క రొటీన్ ధ్యానం చేస్తూ ఉంటుంది. కానీ నేను అందరికీ చెప్పేది ఒకటే, మీ వయసు పెరిగే కొద్దీ మీకు యోగా ధ్యానం ఎక్కువ అవసరం పడుతుంది. ఎందుకంటే వయసుతో పాటు మీకు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ లైఫ్లో ఎక్కువ అవుతుంది. దాన్ని తట్టుకొని మీరు నెక్స్ట్ లెవెల్ వెళ్ళాలంటే మీరు ఇంకా ఎక్కువగా చేయవలసిన అవసరం ఉంది అని నేను చెప్తాను. నేను ఇది స్వయంగా అనుభవించినాను అన్నమాట. చాలా సంతోషం. మీరు చాలా అంటే సంవత్సరాల నుంచి యోగా చేస్తున్నారు, క్రియాయోగంలో కూడా 2014 నుంచి చేస్తున్నారు. మీ హాస్పిటల్లో క్లాస్ కూడా పెట్టించారు. మీరు భరతనాట్యం కూడా చేస్తారు కదా మేడం? అవునండి, చేస్తారు కదా. ఇప్పుడు చేస్తున్నారా? కానీ అంత రొటీన్ గా కాదు, అప్పుడప్పుడు ఏదైనా ప్రోగ్రామ్స్ ఉంటే ఒక 15 days ప్రాక్టీస్ చేసి చేస్తాను. సంతోషం. మీ అమ్మాయి కూడా మీరే నేర్పించినట్టున్నారు? లేదండి, మా గురువులు గారే తనకి, కానీ రామమూర్తి గారు, మంజుల రామస్వామి గారు, మీరు ఇద్దరు కలిసి కూడా చేస్తారు కదా. మీ కూతురు మీరు కూడా ఆమెతో పోటీ పడతారు ఇప్పుడు కూడా మీరు. అంటే మీరు ఒకటేంటిదంటే లలిత కళలు కానీ స్పిరిచువాలిటీ కానీ ఇక్కడ డాక్టర్ వృత్తిని కానీ అన్నిటినీ సమంగా బ్యాలెన్స్ చేస్తారు మీరు. అంటే అందరికీ ఉండదు, కొంతమంది ఒకటే పట్టుకుంటారు. మీరు రొటీన్ని బ్రేక్ ది రొటీన్ అంటారు మీరు. అంటే మీరు అన్నిట్లలో చురుగ్గా పాల్గొంటారు అన్ని కార్యక్రమాల్లో. అంటే ఇటు స్పిరిచువాలిటీని, ఇటు లలిత కళల్ని, ఇటు మీ హ్యాబీస్ని, మళ్ళీ అలాగే మీ వృత్తిని అన్నిటినీ మీరు బ్యాలెన్స్ చేసిపోతుంటారు. ఏదైనా మీరు నాలెడ్జ్ ఉంది కాబట్టి తొందరగా గ్రహిస్తారు, తొందరగా పట్టేస్తారు, తొందరగా నేర్చుకోగలుగుతారు మీరు. నేను ఎప్పుడు చెప్తాను ఎవరు అడిగినా కూడా, నేను ఇంత కొంచెం ధ్యానం చేస్తున్నందుకు, కొంచెం యోగా అది చేస్తున్నందుకు ఇప్పుడు నేను సర్వైవ్ అవుతున్నాను. కానీ అవన్నీ చేయకుంటే నేను ఎప్పుడో రోగిష్టి అయిపోతుంటుంది అని చెప్పి చాలా మంది అంటారు. మేడము అసలు ఇంత యాక్టివ్గా ఎట్లుంటుంది, ఆమె ముఖం చూస్తే మా రోగాలు అన్ని పోతాయి అంటారు. మీ పేషెంట్లు ఇక్కడికి వస్తారు కొంతమంది. అదే ఇప్పుడు మీరు గైనకాలజిస్ట్ కాబట్టి, స్త్రీల స్పెషలిస్ట్ కాబట్టి అందరూ మీరు చాలా మంది, వేల మంది మిమ్మల్ని గుర్తుపడతారు. మీ క్లాస్మేట్స్ కూడా గైనకాలజిస్టులు ఎంతోమంది వచ్చి ఇక్కడ క్లాస్ చేశారు. అంటే మీరు అంటే వాళ్ళని అంత హుషారుగా యాక్టివ్గా రోజంతా ఏ నీరసం లేకుండా అట్లా వాళ్ళని ఇది చేసినందుకు వాళ్ళు చాలా, మేడం ఈ వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఇంత ఇది ఉంది కదా అని. నేను ఒకటి చెప్తాను ఏంటంటే, మనం ఎప్పుడు మన దేహానికి మనం వినాలన్నమాట. అది ఏం చెప్తుందో మనం వినాలి. అప్పుడు నాకు ఇప్పుడు ఈ టైంలో నాకు చాలా అలసటగా ఉంది అంటే నేను వెంటనే వెళ్ళి వెనక శవాసనం వేసుకొని యోగ నిద్రలోకి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడు కొన్ని సంవత్సరాలుగా చేసి నాకు తెలుసు 12 నిమిషాలు నేను చేశాను అనుకోండి, ఇంకొక 5 గంటలు ఈజీగా సునాయాసంగా పని చేయగలను. సో ఎప్పుడు కానీ మనం అనుకుంటాము ఈ టైం మనము వినియోగించకుండా ఆ టైంలో ఇంకా 2-3 పేషెంట్స్ మనం చూస్తాం అనుకుంటాము. అది మనం చేస్తే మాత్రం మన శరీరాన్ని మనం వినకుంటే, దాని మాట మనం వినకుంటే డెఫినెట్లీ బీపీలు, షుగర్లు ఇవన్నీ వచ్చేస్తుంటాయండి. మీరు ఏంటంటే నిత్య జీవితంలో నేర్చుకున్న యోగా కొద్దిగానైనా ఆచరణలో పెట్టడం, శవాసనంలో పడుకోవడం వల్ల రిలాక్స్ అయ్యి పేషెంట్లని చురుకుగా చూడగలుగుతున్నారు, మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. 2 బెనిఫిట్స్ ఉంటుందండి. చాలా మంచి సలహా ఇచ్చారు మేడం గారు. డాక్టర్ జయంతి రెడ్డి గారు, డైరెక్టర్ నాగశ్విని గారి తల్లి గారు. సంతోషం. మీరు
ఇలాగే ఇంకా మంచిగా ఇంకా సాధనని పెంచుకోండి. ఇంకా అన్ని బాధ్యతలు పిల్లలు సెటిల్ అయ్యారు కాబట్టి ఇంకా ఇప్పుడు సాధనలో ఇంకా ముందుకెళ్ళాలని ఆశిద్దాం. చాలా సంతోషం. మంచిది. నమస్కారం మేడం. నమస్కారం. మెదలకుండా చక్కగా ఎన్ని గంటలైనా కూర్చోగలిగితే దాన్ని ఆసన స్థితి అంటారు. అది వేరే. ముద్రలు వేసినప్పుడు చేతులు తీసుకుంటాము. ఇప్పుడు ఓ ముద్ర వేసినప్పుడు ఇది తీస్తామా, ఇవి తీస్తాము, అవి తీస్తాం, ఇట్లా అది ముద్రలు వేసినప్పుడు కాదు. శరీరం కదలకుండా చక్కగా సాధన స్థితిలో ఉండాలన్నమాట. ఇప్పుడు మనం ధ్యానం పోషిస్తున్నాము. ముద్రలు ఉన్నప్పుడు చేతులు కదిలిస్తావు, కానీ ఏం మొత్తం ధ్యానం చేసేటప్పుడు ఇంకేం పని లేదు కదా. కదలకుండా స్థిరంగా ధ్యానం చేసేటప్పుడు 3 hours కదలకుండా కూర్చోగలగాలి. దాన్ని ఆసన స్థితి అంటారు. స్వామి ధ్యానం చేసినప్పుడు నాలుక మడచ పెట్టాలి స్వామి. ఎల్లవెల్ల సాధన క్రియేట్ చేసేటప్పుడు, ధ్యానం చేసేటప్పుడు సాధన మొత్తం నాలుకని మడతబెట్టే ఉంచాలి. అర్ధకేచర్లో ఉండాలి. కొన్ని రోజులకు నాలుక ఎక్సర్సైజులు చేస్తే పూర్ణకేచర్ వస్తుంది. అప్పుడు పూర్ణకేచర్లో ఉండొచ్చు. సాధన ముందు కానీ తర్వాత కానీ మనం సాధన నుంచి బయటకు వేసినాక కూడా మహాముద్ర ఒక సెట్ వేయచ్చు, సూక్ష్మ వ్యాయామం చేసుకోవచ్చు, ఫ్రీ చేసుకోవచ్చు అన్నమాట. కాలు చేసి మనం ఎక్కువసేపు కూర్చోగలుగుతాం సాధనలో. ఇంకా మన డౌట్లు ఉంటే అడగండి. శక్తి కొలతే ఉండాలి. ఉండొచ్చు, ఏం కాదు. ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు అనులోమ విలోమ అయితే ఒక ముక్కులు ఎక్కువ, ముక్కులో తక్కువ కుంభకం చేస్తే అపాయం. కానీ ఈ 2 ముక్కు రంధ్రాలు ఉంటా చేసేది కదా. మరి ఖాళీ పొట్ట ఉన్నప్పుడు, చాలా ఈజీగా ఉన్నప్పుడు ఒకసారి కుంభకం ఎక్కువ చేయగలుగుతారు. ఒకసారి మనం భోజనం చేసింది జీర్ణం కానప్పుడు, లేకపోతే ఇంకా కొంచెం ఇది ఉన్నప్పుడు మనకు కుంభకం తక్కువ చేయగలుగుతారు. దాంతో సంబంధం లేదు. ఎంత శరీరం సహకరిస్తే అంతే చేయండి. అవి చూస్తే కొంచెం బాధ అవుతుంది. దాన్ని ఎట్లా పరిష్కారం తీసుకపోయి ఒక అగ్ని సంస్కారం చేయండి. మొత్తం కుట్లో పడడం, కాకులు లేకపోతే ఇదే కదా. మనం యజ్ఞం అంటే యజ్ఞం పవిత్రమే కదా మనకు. అగ్ని సంస్కారం అంతేనా కదా. అంటే అక్కడే చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు అంతేనా కదా. పేపర్లు అవి అయితే అంటే ఇబ్బంది లేదు. ఇది చట్నీ